డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. గత వీడియోలో 25 జూలై 2024 స్కూల్ అసిస్టెంట్ తెలుగు పేపర్లో తెలుగు కంటెంట్‌కి సంబంధించిన 10 ప్రశ్నల గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మరిన్ని ప్రశ్నల గురించి తెలుసుకుందాం. 51వ ప్రశ్న. పగిడిద్దరాజు భార్య 1 సమ్మక్క, 2 చానమ్మ, 3 సారమ్మ, 4 కాసలమ్మ. ఈ ప్రశ్నను 6వ తరగతి ఉపవాచకంలోని మన జాతర జనజాతర అనే పాఠం నుంచి ఇవ్వడం జరిగింది. మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు. ఈ పగిడిద్దరాజుకు సమ్మక్కనిచ్చి పెళ్లి చేశారు అని ఈ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. కావున దీనికి సరైన సమాధానం 1 సమ్మక్క. 52వ ప్రశ్న. షరీఫా, భరోసా, రూహీ ఆపా కథలు రాసిన వారు 1 షేక్ జుబేదా, 2 ఉమర్ అలీషా, 3 దిలావర్, 4 నెల్లూరి కేశవస్వామి. ఈ ప్రశ్నను 10వ తరగతి భూమిక అనే పాఠ్యభాగం నుంచి ఇచ్చారు. పేజీ నెంబర్ 126లో రూహీ ఆపా కథ మహోన్నతమైనది, భరోసా కథ నమ్మిన పేదలను నట్టేట ఎలా ముంచుతారో అనే కథాంశాలతో రాసిన నెల్లూరి కేశవస్వామి గారి కథలు కోహినూర్, జాకోబ్ వజ్రాల వంటివని గూడూరు సీతారాం గారు భూమిక అనే పాఠ్యాంశంలో నెల్లూరి కేశవస్వామి గారి కథలను ప్రశంసించారు. దీనికి సరైన సమాధానం 4 నెల్లూరి కేశవస్వామి. 53వ ప్రశ్న. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు అంటూ నిరసించిన కవి 1 పండిత రామసింహ కవి, 2 కాకుత్సం శేషప్ప కవి, 3 గుంటూరు శేషేంద్ర శర్మ, 4 మారద వెంకయ్య. ఈ ప్రశ్నను 8వ తరగతిలోని శతక సుధ అనే పాఠ్యభాగం పేజీ నెంబర్ 48 నుండి ఇవ్వడం జరిగింది. తల్లి గర్భం నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు అని నరసింహ శతకంలో కలదు. ఈ నరసింహ శతకాన్ని రాసిన వారు కాకుత్సం శేషప్ప కవి. దీనికి సరైన సమాధానం 2 కాకుత్సం శేషప్ప కవి. 54వ ప్రశ్న. విశ్వనాథ వారి వేయి పడగలు నవలను హిందీలోకి అనువదించిన వారు 1 బాలశౌరి రెడ్డి, 2 కర్ణరాజ శేషగిరిరావు, 3 పివి నరసింహరావు, 4 ఉత్పల సత్యనారాయణ. ఈ ప్రశ్న 9వ తరగతిలోని 2వ పాఠమైన నేనెరిగిన బూర్గుల ఈ పాఠ్యభాగ రచయిత పివి నరసింహరావు గారి రచయిత పరిచయంలో నుండి ఇవ్వడం జరిగింది. విశ్వనాథ వారి వేయి పడగలు నవలను సహస్రఫాన్ అనే పేరుతో అనువదించారు ఈయన. దీనికి కేంద్ర సాహిత్య అవార్డు కూడా లభించింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం 3 పివి నరసింహరావు. 55వ ప్రశ్న. టిఎస్ సదాలక్ష్మి గారు పుట్టిన ప్రాంతం 1 హైదరాబాద్ అలియాబాద్, 2 కూకట్పల్లి మియాపూర్, 3 వరంగల్ మట్టివాడ, 4 సికింద్రాబాద్ బొల్లారం. ఈ ప్రశ్న 8వ తరగతి 77వ పేజీలో చదవండి తెలుసుకోండి నుండి ఇచ్చారు. సికింద్రాబాద్ బొల్లారంలోని కలాసిగూడ మెహతర్ బస్తీలో 1928 డిసెంబర్ 25న సదాలక్ష్మి పుట్టింది. ఇక్కడ నుండి ఈ బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది. దీనికి సరైన సమాధానం 4 సికింద్రాబాద్ బొల్లారం. 56వ ప్రశ్న. సరైన జంటను గుర్తించండి. ఏ మౌకలి పర్యాయ పదం ద్వాంశం, బి అర్మలి అనగా ప్రేమ, సి వాహిని పదానికి సైన్యం అనే అర్థంతో పాటు తృష్ణ అనే అర్థం కూడా ఉంది, డి బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడేది కనుక పాము అని భావం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 సి మరియు డి మాత్రమే, 2 ఏ మరియు బి మాత్రమే, 3 బి మరియు సి మాత్రమే, 4 ఏ మరియు సి మాత్రమే. ఈ ప్రశ్న 9వ తరగతిలోని 11వ పాఠమైన వాయసం మామిన్ల రామగౌడ్ గారు రాసిన పాఠ్యభాగం నుంచి ఇవ్వడం జరిగింది. 115వ పేజీలో ద్వాంశమా, బలిపుష్టమా, వాయసమా, మౌకలి అని కాకికి పర్యాయ పదాలు కలవు. మౌకలి పర్యాయ పదం ద్వాంశం అనేది సరైన సమాధానం. ఏ సరైనది. బి అర్మలి అనగా ప్రేమ. ఈ ప్రశ్న
పొన్నగంటి తెలగన గారు రాసినటువంటి తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలి అచ్చతెనుగు కావ్యమైన యయాతి చరిత్ర నుండి తీసుకోబడిన చెలిమి అనే పాఠ్యభాగంలో కలదు. పేజీ నెంబర్ 72లో ఓలి రక్కసి వంగడంబున అనే పద్యంలో 3వ పాదమైన నాకని దాని కర్మిలి బల్క. అర్మిలి అంటే ప్రేమ అని అర్థం. కావున ఏ మరియు బి సరైనవి. ఇదే కాకుండా పేజీ నెంబర్ 167లో పద విజ్ఞానంలో అర్మిలి అంటే ప్రేమ అని కూడా ఉంది. ఇక్కడ కూడా గమనించవచ్చు. 57వ ప్రశ్న, క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. 1 వృత్యనుప్రాస, 2 వృత్యానుప్రాస, 3 వృత్యనుప్రాస, 4 వృత్యానుప్రాస. ఈ ప్రశ్న 8వ తరగతిలోని 75వ పేజీలో అలంకారం నుండి ఇచ్చారు. ఈ ప్రశ్నకు సంబంధించిన ఒక పూర్తి వీడియో చేశాను, దాన్ని చూడగలరు. దీనికి సంబంధించిన సరైన సమాధానం 1 వృత్యనుప్రాస. 58వ ప్రశ్న, ప్రహ్లాద చరిత్ర ఉన్న కావ్యం. 1 విక్రమాంక దేవచరిత్ర, 2 నవనాథ చరిత్ర, 3 శృంగార నారసింహం, 4 భాగవతం. ఈ ప్రశ్నను 10వ తరగతిలోని 3వ పేజీలో దానశీలం అనే పాఠ్యభాగం నుండి ఇవ్వడం జరిగింది. పోతనా గారి భాగవత పురాణంలో ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం మొదలైన ఘట్టాలున్నాయి అని ఇవ్వడం జరిగింది. కావున దీనికి సరైన సమాధానం 4 భాగవతం. 59వ ప్రశ్న, గణమునకు నానార్థాలు. 1 గొప్పది, మెరుపు, పెద్దపులి. 2 కప్ప, గుర్రం, ఏనుగు. 3 గొప్పది, మేఘం, ఏనుగు. 4 మేఘం, ఏనుగు, కప్ప. ఈ ప్రశ్న 10వ తరగతి 170వ పేజీలో నానార్థాల నుండి ఇవ్వడం జరిగింది. గణముకు నానార్థాలు వరుసగా మేఘము, ఏనుగు, కఠినం, గొప్పది, గట్టి. కావున దీనికి సరైన సమాధానం 3వది గొప్పది, మేఘం, ఏనుగు. 60వ ప్రశ్న, మహామంత్రి మాదన్న కథ రచించిన వారు. 1 కెవి నరేందర్, 2 ఎస్ఎం ప్రాణరావు, 3 కెవి భూపాలరావు, 4 జె రఘునందనరావు. ఈ ప్రశ్న 10వ తరగతిలోని మీకు తెలుసా 107వ పేజీ నుండి ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం 3 కెవి భూపాలరావు. ధన్యవాదములు. మరిన్ని ప్రశ్నలు తర్వాతి వీడియోలో మాట్లాడుకుందాం. సెలవు.